గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఈడ్చి కొట్టిన ఈసీ అన్న వార్త హైలైట్ చేసింది. జగన్ భక్త ఉన్నతాధికారులు పక్కన పెట్టిన కేంద్ర ఎన్నికల సంఘం, ఐజీ, 3 కలెక్టర్లు, 5 ఎస్పీల బదిలీ, అధికార పార్టీ అరాచకాలకు కొమ్ము కాసినందుకు శిక్ష, ప్రతిపక్షాల అణచివేత నిబంధనల పాత్రకు ఫలితం అంటూ కృష్ణా, అనంతపురం, తిరుపతి కలెక్టర్లు రాజుబాబు, గౌతమి లక్ష్మీశాలపై వేటు, గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజుపై చర్యలు, ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీల బదిలీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాంట్లో మంచి కార్టూన్ కూడా వేశారు. అధికారుల్ని గట్టిగా తన్నేస్తున్నారు అన్నటువంటి చాలా మంచి వార్త, నో డౌట్. అందులో అధికార పక్షానికి వత్తాసు పలికే అధికారుల చర్యలను. కాకపోతే ఒక్క 5 ఏళ్ల క్రితం మనం చెక్ చేసుకుంటే అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇట్లాగే ఈసీ చర్య తీసుకుంది. డీజీపీతో సహా మార్చారు కదా, ఇప్పుడు కూడా డీజీపీని కూడా మార్చచ్చు, చీఫ్ సెక్రటరీని కూడా మార్చచ్చు. అప్పుడు కూడా చీఫ్ సెక్రటరీని కూడా మార్చారు కదా. ఆ రోజున ఏమన్నారు? అధికార అహంకారం, మోడీ ఓవర్ యాక్షన్, మోడీ చేస్తున్నటువంటి ఏది చట్ట వ్యతిరేక చర్య లేకపోతే రాజ్యాంగ విరుద్ధమైన చర్య, రాజ్యాంగ వ్యవస్థలను గుప్పెట పట్టి వ్యవహరిస్తున్నాడని. ఆనాడు అది బూత్ అయింది, ఇవాళ అదే పని నీతి అయ్యింది. వార్తలు రాసే క్రమంలో జరుగుతున్నటువంటి తేడా ఇది. నేను రోజు ప్రస్తావించేది అదే. ఎవరి మీద కోపం కాదు. ఒక సందర్భంలో ఒక రకంగా, ఇంకొక సందర్భంలో ఇంకొక రకంగా ఒక వార్తని ఎలాగ వక్రీకరిస్తారు, ఒక నిజాన్ని ఎలా సమాధి చేస్తారు. అప్పుడు కూడా ప్రభుత్వానికి ఫేవర్గా ఉన్న వాళ్ళనే మార్చారు, కానీ అది నియంతృత్వం. ఇవాళ ప్రజాస్వామ్యం. మరి ఎక్కడ మారుతోంది? నేను మారుతున్నానా, వీళ్ళు మారుతున్నారా? ఇదే డౌట్. లేకపోతే అనుకున్నట్టే చేసింది. గ్రామ వార్డు సచివాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ప్రభుత్వ నిర్ణయం. నేటి నుంచి 6వ తేదీ వరకు అందజేత. దివ్యాంగులు, అనారోగ్యంతో మంచం వీల్చైర్పై ఉన్న వారికే ఇంటి వద్ద, మిగిలిన వారంతా సచివాలయాలకు రావాల్సిందే సర్కారు ఉత్తర్వులు. ఇక్కడే ఒక చిన్న పాయింట్. ఎట్లా అంటే వాళ్ళ నుంచి పెన్షన్లు ఇవ్వబోతున్నారు, ఇచ్చేటటువంటి సచివాలయాల దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి. మిగతా వాళ్ళందరిది ఇంటి దగ్గరికి, ఇలా అక్కడికి వెళ్ళాల్సిన సచివాలయాలు కేవలం అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళకే ఇంటి దగ్గర. నేను ఇంతకుముందు కూడా చెప్పా, 66 లక్షల మందికి దగ్గరగా ఇవ్వాల్సి ఉంటుంది. 66 లక్షల మందికి 2.5 లక్షల మంది వాలంటీర్ల ద్వారా వెళ్తుంది. దాన్ని తీసేసి అకస్మాత్తుగా పెట్టేస్తే ఒక గ్రామ సచివాలయ పరిధిలో దగ్గరగా వాలంటీర్లు ఒక 100 మంది ఉంటారనుకుంటే, 100 మంది పనిని అందులోని 10 మంది సిబ్బంది పని మానేసి చేసినా ఎట్లా సాధ్యం అవుతుంది ప్రాక్టికల్గా చెప్తే? కాబట్టి మేము అంటున్నాం, కాగితాల మీద అంకె చెప్తున్నాం, రాసేయండి అన్నటువంటి. ఇప్పుడు ఈ రెండిటికి ఉన్నటువంటి ఒక తేడా నేను మాట్లాడే దాంట్లో లాజిక్ ఒక్కసారి చూడండి. ఈడ్చికొట్టిన ఈసీ, ఇక్కడ ఇది. రెండిట్లో ఉన్న తేడా ఏంటి? ఇక్కడేమో ప్రభుత్వం మాటే పదంతో నెరవేరుతోంది, ఇక్కడేమో అధికారులు మార్చేస్తున్నారు. మరి ఎక్కడ తేడా ఉంది? అది కూడా ఈసీ ఆర్డరేగా. మరి ఆల్టర్నేటివ్ చూసుకోండి అని చెప్పేసి మరి ఎక్కడ తేడా ఉంది? దేనిదే చెయ్యాల్సినటువంటిది ఒక చోట ఒక మాట చెప్తున్నారు, ఇంకో చోట ఇంకొక మాట చెప్తున్నారు. లేకపోతే వైకాపా ప్రభుత్వం రక్తంతో మునిగిపోయింది, హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం. వివేకా హత్య కేసు నిందితుడికి జగనన్న అండ, నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశారు. చిన్నాన్న కోరిక మేరకే ఎంపీగా పోటీ వైఎస్ షర్మిల. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తూ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు. అలాగే వివేకం సినిమాలో కంటే క్రూరంగా నాన్నని చంపారు అంటూ మరొక వార్త బాగుంది. అయితే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఇందులో ఉన్నటువంటి లాజిక్కు ఇక్కడ అంటే వీళ్ళ పత్రికల్లో వార్తకి ఆమె మాట్లాడిన దానికి పూర్తి భిన్నమైనటువంటి అంశం ఏంటంటే, రోజు పత్రికలు ఏం రాస్తున్నారు? జగన్ తన మనుషులకి ఇచ్చుకుంటున్నాడు, తన కుటుంబానికి ఇచ్చుకుంటున్నాడు, తన బంధువులకి చేసుకుంటున్నాడు అని. అక్కడేమో నా అనుకున్న వాళ్ళందరూ మునిగిపోయారని చెప్తుంది ఆవిడ. అంటే బంధువులకే ఏమీ పెట్టలేదని చెప్తోంది. ఇక్కడ రోజు రాస్తున్నదేమో అంతా వాళ్ళకే పెడుతున్నారు. మరి ఎక్కడ లాజికల్ మిస్ అయింది అంటే అదే స్పెషల్. లేకపోతే మంచి జరిగి ఉంటే ఆదరించండి. మదనపల్లి సభలో సీఎం జగన్. విపక్షాలపై ఆరోపణలకి అధిక సమయం. 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో మంచి పనులు చేసి మీ ముందు నిలబడ్డాన్ని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా మంగళవారం అన్నమయ్య జిల్లా మదనపల్లి నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గత 58 నెలల్లో మీ ఇంటికి మంచి జరుగుంటేనే ఆదరించాలని కోరారు. అందరి మనసులో ఉండబట్టే ప్రతిపక్షాలు తెలుగుదేశం బట్టి జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తనపై లక్ష్యంగా దాడి చేస్తున్నాయని, పేదలందరికీ అందాల్సిన పథకాలు, పింఛన్లకు చంద్రబాబు లాంటి వారు అడ్డుపడే అవకాశం ఉందని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. గత 58 నెలల్లో 130 సార్లు ఇది పథకాల లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేశారని వెల్లడించారు. ఇక్కడే విశేషం ఏంటంటే, మంచి జరిగి ఉంటే ఆదరించండి, ఇందులో విపక్షాలపై ఆరోపణలకే అధిక సమయం. మరి ఆయన ఏం చేయాలా? తను చేసింది చెప్పుకుంటాడు, విపక్షాలు తిడతంటే వాళ్ళు తిడతారు సార్, అట్లా తిట్టే హక్కు ఉంది సార్ అని ఊరుకుంటాడా? పోనీ చంద్రబాబు నాయుడు నా హయాంలో మంచి జరిగి ఉంటే నేను ఓటు వేయండి అని అడుగుతున్నాడా?
ఆయన మొక్క అడగలేకపోతున్నారు కదా. నా హయాంలో 2014-19 పాలన బాగుందా, 19-24 పాలన బాగుందా? ఈ పాలన బాగుందంటే ఓటేయండి, నా పాలన బాగుందంటే నాకు ఓటేయండి అని అడగలుగుతున్నారా చంద్రబాబు? అది కదా అసలు పాయింట్. మరి చంద్రబాబు గారు రోజు అధికార పక్షాన్ని తిట్టిపోయడం కాకుండా ఆయన ఏమన్నా కాన్సెప్ట్ చెప్పుకోగలుగుతున్నారా? నేను ఇవి చేశాను, ఇట్లా వాలంటీర్లతో చేశాను, లేకపోతే ఇంత బటన్ నొక్కాను, మీకు ఇంత డబ్బులు వచ్చినాయి, మీకు ఇంత ప్రయోజనం జరిగిందని ఏమైనా చెప్పగలుగుతున్నారా? ఆయన పూర్తిగా జగన్ తిట్టిపోస్తారు, అందులో తప్పులేదు. జగన్ నాకు మంచి నా వల్ల మీకు మంచి జరిగితేనే ఓట్లు వేయండి అని చెప్తూ మిగతాది విమర్శిస్తాడు. విమర్శించింది మాత్రమే తప్పైంది, అదే ఇక్కడ విశేషం. లేకపోతే సర్వమతాల సమబాధ్యత, పిఠాపురంలోని చర్చి దర్గాలో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు, రాజకీయ పార్టీ అధినేతగా సర్వమతాలు సర్వధర్మాల పట్ల సమాన బాధ్యత వ్యవహరిస్తాను, అన్ని మతాలు ధర్మాలు బాగుండాలని ఆకాంక్షిస్తున్నానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో చారిత్రక ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చిని, కొత్తపల్లి మండలం పొన్నాడలోని బషీర్ బీబీ దర్గా బంగారు పాపమ్మను మంగళవారం ఆయన సందర్శించి ప్రార్థనలు చేశారు. నా దేశం నాకు సర్వమతాల పట్ల సమాన విశ్వాసాన్ని కలిగి ఉండడాన్ని నేర్పిందంటూ ఆయన మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై వైకాపా ఎమ్మెల్యే అనుచరుల దాడి, 3 రాజధానులపై ప్రశ్నించినందుకు దాష్టికం అంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ ఎమ్మెల్యే వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై రాడ్లు కుర్చీలతో దాడి చేశారు. 3 రాజధానులపై ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. చంద్రపాడు మండల ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక అధ్యక్షుడిగా నల్లాని రామలక్ష్మణ ప్రసాద్ అలియాస్ కిషోర్, నందిగామ మండల అధ్యక్షుడిగా నల్లాని నరసింహారావు వ్యవహరిస్తున్నారు. వాళ్ళు అడిగినటువంటి సందర్భంలో ఈ దాడి జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే జైల్లో కేజ్రీవాల్కు నిద్రలేని రాత్రి, పడిపోయిన చక్కెర స్థాయి, ఇంటి భోజనానికి అనుమతి, మద్యం కుంభకోణం కేసులో జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహాడ్ జైల్లో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం రాత్రి కేవలం కొద్దిసేపు మాత్రమే నిద్రపోయారని, ఆయన రక్తంలో చక్కెర స్థాయి తీవ్రంగా పడిపోయిందని మంగళవారం జైలు అధికారులు వెల్లడించారు. కేజ్రీవాల్ అర్ధరాత్రి వరకు సెల్లో అటు ఇటు తిరుగుతూ కనిపించారు. కొద్దిసేపు ఆయన కటిక నేలపైనే పడుకున్నారని చెప్పారు. మంగళవారం ఉదయం ఆయనకు టీ, 2 బిస్కెట్లు అందించి మరోమారు వైద్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. కేజ్రీవాల్కి చక్కెర స్థాయి 50కి చేరుకుందని వైద్యుల సూచనతో ఆయనకు మందులు సమకూరుస్తున్నట్టు పేర్కొన్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రతిరోజు మధ్యాహ్నం రాత్రి భోజనంగా ఇంటి నుంచి వచ్చిన ఆహారాన్ని అనుమతించారు. సెల్ బయట జైలు అధికారితో పాటు 2 భద్రతా సిబ్బంది నియమించారు. అత్యవసర సేవల సిబ్బందిని సెల్ సమీపంలో సిద్ధంగా ఉంచారు. సీసీ కెమెరాల ద్వారా ఆయన ఎప్పటికప్పుడు జైలు అధికారులు గమనిస్తున్నారు. జైల్లో ఆయనకు ఓ పరుపు దుప్పట్లు 2 దిండ్లు సమకూర్చినట్టు సమాచారం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జనం మధ్య పవనోత్సాహం, పిఠాపురంలో 35 కిలోమీటర్ల ప్రచార యాత్ర, సమస్యలు వింటూ నేనున్నానంటూ ముందుకు జనసేనానికి అడుగడుగున జనం ఘనస్వాగతం అంటూ మండు టెండల్లో చెమటలు కారిపోతున్న, నెత్తి మాడిపోతున్న, ఎవరూ లెక్క చేయలేదు, అభిమాన నాయకుడితో చేకలపాలని ఆరాటపడ్డారు, ఫోటోలు తీసుకోవాలని ఉత్సాహపడ్డారు. సాగర్ తీరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి జనం అడుగడుగున నీరాజనాలు పలికారు. 4వ రోజు ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కొత్తపల్లి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పర్యటించారు. మాధవపురం, ఇసకపల్లి, నాగులపల్లి, పొన్నాడ, మూలపేట, రామన్నపాలెం, అమీనాబాద్, ఉప్పాడ, కొత్తపల్లి, వాకతిప్ప, ఎండపల్లి, కోడలి, కొండవరం, నవకండ్రవాడ, పిఠాపురం పట్టణం మీదుగా కుమారపురం వరకు పర్యటించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4:30 గంటల వరకు 35 కిలోమీటర్ల రోడ్ షో సాగింది. అన్నా బాగున్నారా, మా వీధికి రా అన్న, మా ఇంటికి రా అన్న అంటూ మత్స్యకారులు, ఎస్సీ మహిళలు, గ్రామీణులు ఆత్మీయంగా ఆహ్వానిస్తుంటే కాదనలేక ఆయన ప్రతి గడప దగ్గర ఆగారు. ఆరు బయట మంచాలపైన, గుమ్మాల దగ్గర కాసేపు కూర్చుని జనంతో ఆప్యాయంగా మమేకమయ్యారు. ఇసకపల్లి, నాగులపల్లి రోడ్లో కొబ్బరి బొండాలు అమ్మే తాతబ్బాయి దగ్గర కాసేపు కూర్చుని సమస్యలు విన్నారు. ఎమ్మెల్యే గెలిచాక నాకు ఇల్లు కట్టేవాళ్ళని తాతబ్బాయి కోరారు. పొన్నాడులో సపోటా తోటల వద్ద కౌలు రైతులతో మాట్లాడారు. వరి పొలాలు పరిశీలించారు. మత్స్యకారుడు ఏడిది శేషు ఇంటి దగ్గర నొలక మంచంపై కూర్చుని ముచ్చటించారు. కొత్తగా పెళ్ళైన మణికంఠ స్వామి అన్నపూర్ణలకు పవన్ కళ్యాణ్ ఆత్మీయ శుభాకాంక్షలు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏపీకి 3 ప్రత్యేక ఎన్నికల పరిశీలకులు, సాధారణ వ్యవహారాల శాఖ పర్యవేక్షణకు రామ్మోహన్ మిశ్రా, శాంతి భద్రతల పరిశీలకుడుగా దీపక్ మిశ్రా, వ్యవసాయ పరిశీలకుడిగా నీనా నాగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, పెన్షన్లు ఆపింది చంద్రబాబే, వాలంటీర్ల వ్యవస్థపై మొదటి నుంచి అక్కసే, మదనపల్లె సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయన మనిషి నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించారు. ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వకుండా ఎన్నికల కమిషన్ ద్వారా ఆదేశాలు ఇప్పించారు. ముసలి వాళ్ళన్న కనికరము లేదు. 99% మార్కులు వచ్చే స్టూడెంట్కి పరీక్షలంటే భయం ఉండదు. 10% మార్కులు సాధించిన టీడీపీకి భయం కాబట్టి అన్ని పార్టీలతో కలిసింది. జెండాలు జతకట్టిన ఈ తోడేళ్ల మాటలు నమ్మద్దు. పొరపాటును నమ్మారంటే పసుపుపతికి సహకరించినట్టే, చంద్రబాబుకు ఓటేస్తే మోసకారికి వేసినట్టే, పేదల సంక్షేమ వ్యతిరేకి ఓటేసినట్టే, ఇప్పుడున్న సంక్షేమ పథకాల రద్దుకు అంగీకరించినట్టే. ఈ విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లు, మొత్తం 200 సీట్లు గెలవాలి. 2014లో ఇదే పసుపుపతి ఇదే పార్టీలతో జతకట్టారు. ఇప్పుడు చెప్తున్న సూపర్ 6, సూపర్ 7 తరహాలోనే హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టో కనిపించకుండా చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేశాం కాబట్టి ప్రజా తీర్పు కోరుతున్నామన్నట్టు వార్తని హైలైట్ చేశారు.
అయితే గురువింద బండారం బట్టబయలు అంటూ లెక్కాపత్రం లేని డబ్బుతో అడ్డంగా దొరికిన మార్గదర్శి పేరుతో అక్రమంగా 51,99,800 నగదు తరలింపు. ద్వారకా నగర్ వద్ద పోలీసు తనిఖీల్లో పట్టుబడిన డబ్బు. మరో 36,88,675 విలువైన చెక్కులు లభ్యం. స్కూటీపై 2 వ్యక్తులు సూట్ కేసులో తీసుకెళ్తుండగా పట్టివేత. మార్గదర్శి డబ్బుని బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్నట్టు బుకాయింపు. ఆధారాలు కొడితే పొంతలేని సమాధానాలు. టీడీపీ నేతలకు చేరవేసేందుకు నగదు తరలిస్తున్నారని అనుమానాలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. డిజిటల్ కరెన్సీ గురించి మాట్లాడతారు కదా, మరి ఇట్లా క్యాష్ ఎట్లా పట్టుకెళ్తున్నారు అన్నట్టుది. కాకపోతే సాధారణంగా 50,000 రూపాయలు దాటితే అదంతా డిజిటల్ పేమెంట్సే చేయాలంటారు. ఇది క్యాష్లో చేస్తున్నారు అన్నటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే అదేది పార్టీకి పంచుతారని నేనైతే అనుకోవట్లేదు. కేవలం వాళ్ళ అకౌంట్లు అంటే క్యాష్గా కూడా తీసుకుంటున్నారు అన్నది ఇక్కడ అర్థం. ఇకపోతే పేదలపై పంతం. 5 ఏళ్లుగా ఇంటి వద్ద అందుతున్న సంక్షేమ పథకాలపై పెత్తందారుల అక్కసు. వాలంటీర్ వ్యవస్థపై తొలించి విషం కక్కిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్. గోని సంచులు మోసే ఉద్యోగాలంటూ తోలనాడిన చంద్రబాబు. ఇంట్లో మగాళ్ళు లేనప్పుడు తలుపులు తడుతున్నారంటూ నీచమైన వ్యాఖ్యలు. వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులంటూ పవన్ విద్వేష ప్రసంగాలు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామంటూ ఓంకరింపులు. ఎన్నికల వేళ కుట్రపూర్తంగా వాలంటీర్ల సేవలను అడ్డుకున్న వైను. లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులపై తీవ్ర ప్రభావం. ప్రజా వ్యతిరేకతతో ఎప్పట్లాగే బాబు యూటర్న్ డ్రామాలు. ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయాలంటూ మొసలి కన్నీళ్లు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే పింఛన్ల పంపిణీ ఆపింది మేమే అంటూ రాజమహేంద్రవరం టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కీలక వ్యాఖ్యలు. అవ్వాతాతలకు, దివ్యాంగులకు వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకున్న తామేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో టీడీపీ కార్యాలయం మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో వాలంటీర్లు పింఛన్లు పంపిణీ చేస్తే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తారని, అదే జరిగితే తాము అడ్డుకుంటామని చెప్పామన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే నేటి మధ్యాహ్నం నుంచి సచివాలయాల్లో పింఛన్లు ఉదయం 9 నుంచి రాత్రి 7 గంటల వరకు పంపిణీ. 6వ తేదీ కల్లా పింఛన్ల పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్య బాధితులు, మంచానికే పరిమితమైన వారికి మాత్రమే ఇంటి వద్దే. ఏప్రిల్, మే, జూన్ నెలల పింఛన్ల పంపిణీపై మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. ఈసీ సూచించిన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కలెక్టర్లతో చర్చించాక నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈ 2 నెలలు అగ్నిగుండమే. గత ఏడాది కంటే అధిక ఉష్ణతాపం. రాష్ట్రంలో సగటు వడగాళ్ళు 6 రోజులు. ఈ సీజన్లో అవి 4 రెట్లకు పెరగవచ్చన్న ఐఎండీ. 3 వారాల ముందే మొదలైన వడగాళ్ళు. ఇప్పటికే రాయలసీమలో ముదురుతున్న ఉష్ణోగ్రతలు. రేపటి నుంచి కోస్తాంధ్రలోని హీట్ వేవ్స్ ప్రతాప్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న ఏపీపీసీసీ చీఫ్ షర్మిల వెల్లడి. 5 లోక్సభ సహా 114 అసెంబ్లీ స్థానాలతో తొలి జాబితా విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి 9 మందిపై వేటు అన్నటువంటి వార్త. అడ్డగోలు అధికారులపై ఈసీ బదిలీ కొరడ. 6 ఐపీఎస్లు, 3 కలెక్టర్ల బదిలీ. మాయ చేద్దామనుకున్న జగన్కు భారీ జలక్. కోర్టుకు ముందే కోరిన జిల్లాలకు అయినా తప్పని వేటు అంటూ అదొకటే. అట్లాగే నా అనుకున్న వాళ్ళని నాశనం చేశాడు సీఎం జగన్పై వైఎస్ షర్మిల ఫైర్. అలాగే జగన్ అన్న ఎందుకు భయం అంటూ సునీత స్టేట్మెంట్. అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారు? అరెస్ట్ చేస్తే నిజాలు బయటపడతాయని సెంగనైనా నా ప్రశ్నలకు బదులివ్వాలి. జగన్ ఛానల్లో చర్చకు కూడా సిద్ధం. వివేక హత్య తర్వాత జగన్ ఉచ్చులో నేను జనం. తండ్రి చనిపోయాక నన్ను తోలుబొమ్మలా ఆడించారు. రక్తంలో మునిగిన వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాకూడదు. అవినాష్ ఓటమి కుదిరితే జగన్ ఓటమి లక్ష్యం. సునీత అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నటవీర నటసూర అంటూ ఎన్నికల ప్రచారంలో జగన్ అద్భుత ప్రదర్శన. స్క్రిప్ట్ ప్రకారం బయటపడుతున్న జాలిగుండ. 5 ఏళ్లు జనాన్ని ఆమడ దూరం ఉంచిన జగన్. వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చినా ఈడ్చిపడేయడమే. జనం లేని జగన్ యాత్ర అంటూ రోడ్డు షో వెలవెలా. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది ఎక్కువ. పలు గ్రామాల్లో ఆక్కుండానే సీఎం బస్సు ముందుకు. నమస్కార బాణాలతో సరి. సభకు 1000 ఆర్టీసీ బస్సులు. సీఎం ప్రసంగం మొదలవగానే జనం జంప్ అంటూ. అదేందో జనం వస్తారు, సభ ప్రారంభం కాగానే వెళ్ళిపోతారు, మళ్ళీ జనం లేరంటారు. అసలు ఒకదానికొకటి లాజికల్ పాయింట్ ఉందంటే లేదు. లాజిక్ లేని మ్యాజిక్లే తమ వార్తలుగా రాసేటటువంటి విచిత్రమైనటువంటి గుణం వీళ్ళది. అక్కడ కనబడ్డ జనాలు వీళ్ళకి మాత్రం కనిపించకపోవడం అన్నటువంటిదే ఇక్కడ విచిత్రమైనటువంటి పరిణామం. ఇకపోతే వెంటాడే ట్యాపింగ్ పాపం అంటూ ఎన్నికల్లో గెలుపునికి వాడుకుంటే నేరమే. విపక్షాల సమాన అవకాశాలు దెబ్బతీయడమే. అధికార దుర్వినియోగంతో గెలిచే కుట్రలు చల్లవు. గతంలో ఇలాంటి ఆరోపణలతో ఇంద్రపై అనర్హత వేటు వేసిన అలహాబాద్ హైకోర్టు. తెలంగాణలో విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్. టీఆర్ఎస్ గెలిచిన చోట ప్రత్యర్థులు కోర్టును ఆశ్రయిస్తే అదే తరహా తీర్పులు వచ్చే ఛాన్స్ అంటూ ఒకటి. బాగుంది, ఇది మంచి వార్త. ఇప్పుడు కేసీఆర్ గారి మీద వచ్చింది. రేవంత్ ఇప్పుడు మన మాట వింటున్నాడు కాబట్టి ఆ వార్త రాశారు. మరి 2019కి ముందు ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఏంటి? ఏదైతే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్తో చేసింది ఏంటి? అదే కదా. ఆంధ్రప్రదేశ్లో కూడా 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయింది కూడా అందుకే కదా. అట్లాగే వైసీపీ వాళ్ళని ఎక్కడికక్కడ తొక్కే ప్రయత్నం చేసింది కూడా దాంతోనే కదా. మరి అప్పుడు అది ట్యాపింగ్ అవ్వలేదా? అది మాత్రం ఏబీ వెంకటేశ్వరాన్ని కాపాడుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఇక్కడ వార్తకి విషయం మారిపోతుంది. దాని నేరేటివ్ థింకింగ్ మారిపోతున్నటువంటి వ్యవహారం అయితే నడుస్తుంది. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తల వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.